హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అపార్ కార్డుల గురించి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో మరి ప్రైవేట్ స్కూళ్ళలో అయితేనేమి, గవర్నమెంట్ స్కూళ్ళలో అయితేనేమి, అలాగే గవర్నమెంట్ ఆర్ ఎయిడెడ్ లేదా కాలేజీల్లో కూడా ఇటీవల కాలంలో అపార్ కార్డుల గురించి చర్చ జరుగుతోంది. అసలు అపార్ కార్డు అంటే ఏమిటి? అపార్ కార్డు అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. మరొకసారి వినండి. అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఇది 12 అంకెల నెంబర్ అన్నమాట. ఇది ప్రతి విద్యార్థికి కూడా ప్రభుత్వం వారు కేటాయిస్తున్నారు. మనకి ఆధార్ కార్డు అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే మరి ఆధార్ కార్డు మరి ఇవ్వడం వల్ల ఒక ఆధార్ కార్డు ఉంది అంటే ఆధార్ కార్డు మరి ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. అలాగే పాన్ కార్డు ఉందనుకోండి, పాన్ కార్డుకు సంబంధించి ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించిన విషయాలు మనకు తెలుస్తాయి. మరి ఎక్కడైతే లోన్లు ఉన్నాయి, ఎక్కడైతే బాకీ ఉంది, లేకపోతే ఇంకా ఏదైనా కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన విషయాలు పాన్ కార్డు అంటే తెలుస్తాయి. మరి ఈ అపార్ కార్డు అంటే ఏంటి? మరి ఈ అపార్ కార్డు ఎవరికి వర్తిస్తుంది? మరి అపార్ కార్డు లేకపోతే ఏంటి? అపార్ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే, అపార్ కార్డు అనేది ఇప్పుడు విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం వారు తప్పనిసరిగా దీన్ని మ్యాండేటరీ చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మరి ప్రకారంగా మనకి ఏం చేశారంటే ఈ అపార్ కార్డు అనేది తప్పనిసరి ప్రతి విద్యార్థికి మ్యాండేటరీ అని చెప్పి ప్రభుత్వం వారు అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి మనం ఈ క్రమంలో మనం ఏం చేయాలంటే, మరి అపార్ కార్డుని జనరేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మనం ప్రాథమికంగా తెలుసుకోవాలి ఏంటంటే, మరి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా మనం ఆధార్ కార్డుని చెక్ చేసుకోవాలి. అంటే పేరు, తర్వాత ఇంటి పేరు, తర్వాత తండ్రి పేరు, తర్వాత తల్లి పేరు, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకొని ఒకవేళ ఏదైనా తప్పులు కనుక ఉన్నట్లయితే మనం వెంటనే ఏం చేయాలంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారంగా మనం సరి చేసుకోవాలి. అలా సరి చేసుకున్న తర్వాత మరి సంబంధిత స్కూల్కి మన విద్యార్థి, మన పిల్లవాడు ఏ స్కూల్లో చదువుతున్నాడో ఆ స్కూల్కి, లేదా ఏ కాలేజీలో చదువుతున్నాడో ఆ కాలేజీకి మనం వెళ్ళి మరి సంబంధిత ప్రిన్సిపాల్ని లేదా హెచ్ఎంని మనం కన్సల్ట్ అయ్యి మరి అడ్మిషన్ రిజిస్టర్లో కూడా మరి స్కూల్ సర్టిఫికేట్స్లో కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే ఈ 3 సరిపోల్చుకోవాలి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, రెండవది ఆధార్ కార్డు, మూడవది స్కూల్ అడ్మిషన్ లిస్టులో కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఈ 3 సరిగా ఉన్నట్లయితే మనం దగ్గరుండి సంబంధిత స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గర ఉండి మనం మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అపార్ కార్డు జనరేట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రుల పైన ఉన్నది. ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం గతంలో ఆధార్ కార్డు వచ్చినప్పుడు చూసాం. ఆధార్ కార్డు ఇప్పుడు ఇవాళ ఎంత కీలకం అయిపోయిందంటే ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఆధార్ కార్డు అనేది కీలకమైంది. అలాగే రాబోయే రోజుల్లో మరి ప్రతి చదువుకున్న విద్యార్థికి మరి అపార్ కార్డు అనేది చాలా కీలకం కాబోతోంది. ఎలాగంటే ఇప్పుడు గతంలో మనం ఏదైనా అడ్మిషన్ల కోసం వెళ్ళినా, లేకపోతే పై చదువులు కాలేజీకి వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినా మరి ఆ సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఒక ఫైల్లో పెట్టుకొని ఇలా తీసుకొని చాలా జాగ్రత్తగా మనం వెళ్తాం అన్నమాట. ఎక్కడన్నా ఏదైనా సర్టిఫికేట్స్ పోతాయేమో అని భయంగా వెళ్ళి మనం జాగ్రత్తగా ఇంటర్వ్యూ ఫీల్ చేయటం, లేకపోతే ఆ కాలేజీకి వెళ్ళేంత వరకు కూడా చాలా భద్రంగా పెట్టుకొని ఫైల్లో పెట్టుకొని మనం వెళ్తూ ఉంటాం అనమాట. కానీ ఇప్పుడు ఇక అలాంటి ఇబ్బందులు రావన్నమాట. మనం ఈ 12 అంకెల అపార్ కార్డు కనుక మనం చెప్పినట్లయితే ఆటోమేటిక్గా మన బయోడేటా, మనం ఎక్కడ చదువుకున్నాం, కేజీ నుంచి పీజీ వరకు మనం ఎక్కడ చదువుకున్నాం, మనం ఏంటి, మన స్టేటస్ మొత్తం కూడా, మన ఎడ్యుకేషన్ స్టేటస్ మొత్తం కూడా తెలుస్తుంది. కాబట్టి ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధగా ఉండవద్దు, ఎవరు కూడా దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. అపార్ కార్డు అనేది ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్ అండి అది. కాబట్టి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా మరి పర్ఫెక్ట్గా మరి స్ట్రిక్ట్గా మరి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కాబట్టి అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అపార్ కార్డు అనేది కీలకం కాబోతుంది. కాబట్టి ప్రతి విద్యార్థికి వాళ్ళ యొక్క భవిష్యత్తుని మనం దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా అందరూ కూడా బాధ్యత తీసుకొని మరి అపార్ కార్డు జనరేట్ చేయించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీరు తెలియని వారికి ఎవరైనా తెలుసుకోండి, తెలియని వారికి కూడా తెలియపరచండి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా వహించి మీరందరూ కూడా అపార్ కార్డు జనరేట్ చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదములు.